హాయ్ అండి. ఇది ఏం ఐస్ క్రీమ్ అని చూస్తున్నారా? రస్కుల్ కుల్ఫీ ఐస్ క్రీమ్ అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు తప్పక ఈ ఐస్ క్రీమ్ అనిపించిందనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తయారు చేశారంటే మరలా మరలా ఈ ఐస్ క్రీమ్ చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ దాకా తయారు చేయమంటారు. అంత రుచిగా ఉంటుందన్నమాట. చాలా బాగుందండి. చాలా చాలా బాగుంది. ఆహా! ఏమి రుచి తినరా మైమర్చి అన్నట్టు అంత టేస్టీగా ఉందండి. అయితే ఇంకెందుకు ఆలస్యం, మీరు తయారు చేయగలనుకుంటున్నారా? ఇందుకు కావాల్సిన పదార్థాలు, తయారు చేయ విధానం తెలుసుకుందామా? రస్కుల్ కుల్ఫీ ఐస్ క్రీమ్ కావాల్సిన పదార్థాలు: అర లీటర్ గేదె పాలు అనమాట. ఇదిగో 4 రస్కులు, 2 యాలుక్కాయలు, 10 బాదం పలుకులు, 10 జీడిపప్పు పలుకులు, పావు కప్పు పంచదార సేమియా కప్పుతో ఉడికిచ్చేసుకున్నాను. అర లీటర్ పాలు వేసేసుకుంటున్నాను. పాలు మరిగిన తర్వాత ఈ జీడిపప్పు రస్కులు అన్నీ వేసేసుకుందాం. పాలు మరిగిపోయి ఇదిగో రస్కులు వేసేసుకుందాం. ఇంకో బాదం వేసేసుకుంటున్నాను. యాలక్కాయలు వేసుకున్నాను. జీడిపప్పు బాదం మన ఇష్టం, ఎంత వేసుకున్నా అంత టేస్టీగానే ఉంటుంది. ఇక జీడిపప్పు, పంచదార ఇవి ఇంట్లో ఉన్నట్టుగా ఈజీగా చేసుకునే చాలా టేస్టీ అయిన ఐస్ క్రీమ్ అండి. ఈ రస్కులు ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రస్కులు మొత్తం మెత్తగా ఉన్నద్దాం. ఈ విధంగా మొత్తం రస్కు అంతా కరిగిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం. ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా సింపుల్గా చేసుకున్న ఐస్ క్రీమ్ ఏదంటే ఇదే అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్, ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది పూర్తి చల్లారిన తర్వాత మిక్సీ పడదాం. చూడండి, ఈ విధంగా పూర్తిగా చల్లారిపోయింది. మొత్తం రసగుల్లు అంతా జీడిపప్పు మొత్తం నానిపోయి మొత్తం కరిగిపోయి అనమాట. ఈ రసగులు జీడిపప్పులు బాగా అంతా నానిపోయింది. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. చూడు, మెత్తని ప్యూరీలా మొత్తం పేస్ట్లా చేసుకున్నాం. చిన్న చిన్న పలుకున్నా బాగుంటుంది అనమాట. మన ఇష్టం, మెత్తగా మిక్సీ పట్టేసుకున్న పర్వాలేదు, చిన్న చిన్న పొలుగ్గా మిక్సీ పట్టుకున్న పర్వాలేదు. ఇప్పుడు ఒక బాక్సులో మనం వేసేసుకుందాం. అలా వేసుకున్నాం కదా. ఇప్పుడు బాదం పప్పు, జీడిపప్పు, అలా మొత్తం జల్లుకుందాం. పిస్తా, అలా వేసుకున్నాం కదా. ఇలా జల్లు వేసుకున్న తర్వాత ఆ మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో నైట్ అంతా పెట్టామనుకో, చాలా కూల్గా ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. నైట్ అంతా ఉంచితేనే బాగా గడ్డకడుతుంది అనమాట. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. చూడండి, నైట్ మొత్తం ఉంచేసుకున్నాను ఐస్ క్రీము. చూడండి ఎంత బాగా వచ్చింది ఐస్ క్రీము. చూడండి ఎంత బాగుందో రస్కుల్ కుల్ఫీ ఐస్ క్రీము. ఈ రస్కుల్ కుల్ఫీ ఐస్ క్రీమ్ ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసేసుకోండి. ఇది కాలంతో కూడా పని లేదు. ఎప్పుడైనా మేము ఈజీగా ఇంట్లోని ఈ ఐస్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా రస్కుల్ ఐస్ క్రీమ్ని బౌల్లో ఈ విధంగా మనం వేసుకొని తింటే ఉంటుంది. ఇందులో వేసేసుకున్నాము. ఫైనల్గా మళ్ళీ ఇలా డిజైనింగ్ చేసుకుంటే
ఇంకెందుకు, ఈ రసగుల్ కుల్ఫీ ఐస్ క్రీమ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.